అన్న ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే కోవబన్నులో మతం ఏదైతే పాప విషయంలో కులం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటన్న? ముఖ్యంగా లెనిన్ గారు ఏంటంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలవుతూ ఉన్నది. ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ యొక్క దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కులం, మతం, వర్గం, ప్రాంతం తేడా లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో కొనసాగుతూ ఉన్నది. కుల వివక్ష ఉండకూడదు అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఉన్నది. మతం పేరు మీద వివక్ష ఉండకూడదు అనేటువంటి విషయం కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులో ఉన్నది. ఏ మనిషినైనా కూడా ఒక కులం పేరు మీద దూషించి ఒక కులం పేరు మీద దాడి చేసేటటువంటి ఇట్లాంటి చేయకుండా ఉండేందుకు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు. ఇట్లాంటి చట్టం ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఒక కులం పేరు మీద ఈరోజు ఇటీవల కాలంలో నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుమ్మర్ అనేటువంటి గ్రామంలో 2 నెలల పాపను అతి దారుణంగా కులం తక్కువ కారణంగా ఆమెను కాలితో తన్ని చంపబడినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేకుతూ ఉన్నది. లెనిన్ గారు ఉస్మానియా విద్యార్థులుగా చదువుకున్నటువంటి వ్యక్తులుగా పిహెచ్డి స్కాలర్లుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఇట్లాంటి నాగర్ కర్నూలులో జరిగినటువంటి పసిపాప మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆ పసిపాప మీద జరిగిన దాడి అంటే దేశ రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాము. మన ఫోర్త్ సైట్ టీవీ ఛానల్ ద్వారా ముఖ్యంగా లెనిన్ గారు ఆ పాప మీద జరిగినట్టు కాదు, ఇది రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఈ దేశంలో కులం, మతం, వర్గం, ప్రాంతం అనేటువంటి తేడా లేకుండా పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు అంటే దీని వెనుక మతలబ్ ఏంటి అంటే గతంలో ఇదే ఒకవేళ అగ్రవర్ణ రెడ్డి, వెలమ, కమ్మ, కాపుకు సంబంధించినటువంటి 2 నెలల పసిపాప చనిపోతే ఇట్లనే ఈ విధంగా వ్యవహరించేటోడా రేవంత్ రెడ్డి? చనిపోయింది ఒక బీసీ చాకలి. తెలంగాణలో కూడా ఒక ప్రశ్న అయితే రేకెత్తుతున్నది. ఏదైతే అగ్రవర్ణాలకు జరగగానే వెంటనే హీరోలుగా మారే పోలీసులు అణగారిన వర్గాలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు జీరోగా ఎందుకు మారుతున్నారు అనే ప్రశ్న కూడా మొదలవుతున్నది. అంటే వాళ్ళల్లో కూడా కులం అనేటువంటి భావన ఉన్నది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లెనిన్ గారు కులం అనేటువంటి భావన ఉన్నది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు తక్కువ కులము, వీళ్ళు చేతగాని వాళ్ళు, వీళ్ళతోటి ఏం కాదు అనేటటువంటి భావన పోలీసులలో కూడా ఉన్నట్టుంది. మరి ఈ యొక్క రాజకీయ నాయకులలో కూడా ఆధిపత్య పార్టీలు, అగ్రవర్ణ పార్టీలలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, పిఆర్ఎస్ కానీ, లేదంటే బీజేపీ కానీ, లేదంటే కాంగ్రెస్ కానీ, ఈ పార్టీలలో పనిచేసేటువంటి ఆధిపత్య పార్టీలలో, ఈ పార్టీలలో పనిచేసేటువంటి అగ్రవర్ణ నాయకులు వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు? వాళ్ళు అడగాలిగా. బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారా? బీజేపీ నాయకులు వచ్చి అడుగుతున్నారా? కాంగ్రెస్ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు అడుగుతలేరు అంటే వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా చేయాలి. ఇది రెడ్ల రాజ్యం. కాంగ్రెస్ రెడ్ల రాజ్యం. గతంలో కేసీఆర్ కాలంలో వెలమల రాజ్యం ఉండే. ఆంధ్రప్రదేశ్లో ఏముంది? కమ్మల రాజ్యం ఉండే. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏముండే? రెడ్ల రాజ్యం ఉండే. అంటే అక్కడ రెడ్డి పోతే కమ్మ వస్తుండు, కమ్మ పోతే రెడ్డి వస్తుండు. ఇక్కడ విలవం పోతే రెడ్డి వస్తుండు, రెడ్డి పోతే విలం వస్తున్నాడు. అంటే ఆధిపత్య వర్గాలలో వాళ్ళకు మాత్రమే అధికారం వస్తుంది, బహుజనులకు అధికారం వస్తలేదు. అంటే మనకు అధికారం లేదు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనకు పొలిటికల్ పవర్ లేదు కదా. పొలిటికల్ పవర్ లేదు కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి ఓట్లకు ఉపయోగపడేటోళ్ళు లాగానే మాత్రమే చూస్తున్నారు తప్ప వీళ్ళందరూ ఏకమై వీళ్ళు మా రాజ్యాన్ని ఊలగొడతారు, వీళ్ళకు మనం వివక్ష చూపిస్తే వీళ్ళు ఓట్ల రూపంలో ఏకమై మళ్ళీ రాజ్యాన్ని తీసుకొస్తారు, బహుజన రాజ్యాన్ని తీసుకొస్తారు, వీళ్ళ ద్వారా ఇబ్బంది అవుతుందని కనీసం భయం లేదు తెలుసా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అక్కడున్న సర్పంచ్ ఎవరు? శ్రీనివాసరెడ్డి, మసూదన్ రెడ్డి. ఈ రెడ్లందరూ కూడా నేను అంటున్నా, రెడ్లల్లో మంచి రెడ్లు ఉన్నారు, మేము గౌరవిస్తాం. వెలమల్లో కొంతమంది మంచి మానవతావాదం ఉన్నారు, కమ్మల్లో మంచోళ్ళు ఉన్నారు. అంటే అగ్రవర్ణాలలో కూడా కొంతమంది మంచి మానవతావాదంతో ఉన్నటువంటి వాళ్ళను మేము సల్యూట్ చేస్తామండి, మేము కాదంటలేము. కానీ కులం పేరు మీదగా బీసీలు,
చాకళ్ళు అని చెప్పేసి గుళ్ళోకి రానియకుండా కుమ్మెర గ్రామంలో రెడ్లు ఎట్లా ఆలోచిస్తారండి నేను అంటున్నా. అసలు బీసీలు ఎందుకు రావద్దు, చాకళ్ళు ఎందుకు రావద్దు, వస్తే వీళ్ళ అనుమతి తీసుకొని రావాలా? మరి అట్లాంటప్పుడు జాతర ఎందుకు పెడతారు? దేవుడు ఇప్పుడు హిందూ సంఘాలకు నేను అంటున్నా ఈ సందర్భంగా బండి సంజయ్ లాంటి వాళ్ళకు బీజేపీ నాయకులకు అంటున్నా, మరి బీసీలు హిందువుల్లో భాగమా కాదా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. కూడా బీసీయే కదా, నేను అదే అంటున్నా. ఇప్పుడు మెజారిటీగా 150% పైగా ఉన్నటువంటి బీసీలు మేము హిందువులము అని ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అని హిందూ సంఘాలు అంటున్నారు. మరి ఈ దేశంలో మెజారిటీగా 50% పైగా ఉన్నటువంటి హిందువులు, ఇంతమంది హిందువులు ఒక హిందువును ఒక బీసీ చాకలైననే గుళ్ళోకి రాణిస్తలేరు అంటే వాళ్ళు హిందువులా కాదా? మరి ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలి కదా బీజేపీ నాయకులు. ఎవరు ముఖ్యంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ సందర్భం. చదువుకున్న వ్యక్తులుగా పిహెచ్డి స్కాలర్లుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా అడుగుతున్నా, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్న బీసీలారా మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. నేను అంటున్నా ఈ సందర్భంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలను అడుగుతున్నాము, బీఆర్ఎస్లో ఉన్న బీసీలను అడుగుతున్నాము, టీడీపీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలను అంటున్నాము, అండ్ సిపిలో ఉన్నటువంటి బీసీలను అడుగుతున్నాము. ఒక బీసీ చాకలి మీద 2 నెలల పాప మీద అతి దారుణంగా కులం పేరు మీద చంపబడ్డది. ఆ పాప కులం కారణంగా చంపబడ్డటువంటి ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లా ఉన్నటువంటి ఆ పాపకు న్యాయం జరగాలని వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఎందుకు బయటకు వస్తలేరు? నోరు విప్పాలే కదా, చెప్పాలే కదా. ఇట్లా మాట్లాడకుండా ఎట్లాంటి స్పందించకుండా ఎట్లా వస్తుంది నేను అడుగుతున్న ఈ సందర్భంగా. కాబట్టి ఒకటే చెప్తున్నాం లెనిన్ గారు. మరి అన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే అత్యధిక జనాభా కలిగింది తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇప్పటికీ ఏదైతే ఘటన జరిగిన తర్వాత కొంతమంది ఇప్పుడు వెళ్తున్నారు, కానీ ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? వీళ్ళు ఎందుకు ఐక్యతగా ఉండలేకపోతున్నారు అనుకోవచ్చు? అంటే విద్య లేకపోవడం ఒకటి అయితే ఫూలేని అర్థం చేసుకుంటలేరు బీసీలు కూడా. కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తిని ప్రొఫెసర్ కంచాయిలేసాల్ లాంటి వాళ్ళు బీసీ సామాజిక వర్గం నుంచి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందరినీ ఏకతాటిపై దళిత బహుజనులందరూ ఏకం కావాలి అని చెప్పేసి ప్రొఫెసర్ కంచాయిలే లాంటి మేధావులు ఈరోజు పెద్ద ఎత్తున అనేక సామాజిక అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్సూచిలాగా ప్రొఫెసర్ కంచాయిలేసాల్ లాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు బీసీ వర్గాల నుంచి. అట్లాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ప్రయాణించాల్సినటువంటి బాధ్యత బీసీ సమాజం మీద ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వైపు ఉన్నది. ఉస్మానియా కేంద్రంగా డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనులుగా 180% ఉన్నటువంటి బహుజనులంతా ఏకం కావాలి. తెలంగాణ రాకముందుకు ఇట్లాంటి కులం పేరు మీద వివక్షలు ఎదుర్కొన్నారు, కులం పేరు మీద దాడులకు గురి కాబడ్డారు, మతం పేరు మీద దాడులకు గురి కాబడ్డారు. అట్లనే దేశానికి స్వాతంత్రం రాకన్నా ముందు కూడా ఈ దేశంలో దళిత బహుజనుల మీద దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, మహిళల మీద లైంగిక వేధింపులు జరిగినాయి, కులంతో వివక్షను అనుభవించారు, వెట్టి చాకిరి చేసిర్రు, ఊరికి దూరంగా బతికిర్రు. అంటరాని బతుకులాయా? భూమి లేదు, మనకు ఆస్తి లేదు, అంతస్తులు లేవు, నీచంగా చూడబడ్డామయా మనందరం కూడా, చాలా నీచంగా చూడబడ్డాము. అంటే స్వాతంత్రం రాకన్నా ముందు కూడా ఇట్లాంటి బతుకులు బతికితే బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ లాంటి ఒక మేధావి ఈ దేశంలో పుట్టి నోరు లేని జీవులకు నోరయ్యిండు, గొంతు లేని జీవులకు గొంతు అయ్యిండు, చదువులేని వ్యక్తులకు చదువు అయ్యిండు. రాజ్యాంగం ద్వారా ఇన్ని హక్కులు ఇచ్చి, స్వేచ్ఛ ఇచ్చి, మనకు మంచి గౌరవంగా జీవించేటటువంటి ఇట్లాంటి హక్కుల్ని రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ కల్పించిన తర్వాత 76 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా, రాజ్యాంగం అమలవుతూ ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప లక్ష్యంతో చూసినటువంటి అంబేద్కర్ గారు కూడా ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతూ ఉన్నారే. సిగ్గుచేట అనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును చూస్తే. అసలు రాజ్యాంగం మీద ప్రమాణం వేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారండి. రాజ్యాంగ విలువల్ని కాపాడతామన్నారు, రాజ్యాంగం ప్రకారంగా నడుస్తామన్నారు.
రాజ్యాంగంలో ఉన్న లౌకిక అనే భావాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మరి లౌకికం అంటే అక్కడ బన్నులో కోవా బన్ను సంఘటన ఒక మతం పేరు మీద అతను వివక్షకు గురి కాబడుతున్నారంటే లౌకిక దేశం ఎట్లయితుందండి? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అన్ని మతాలు ఉండాలి కదా, బౌద్ధిస్టులు ఉండాలి, సిక్కులు ఉండాలి, జైనులు ఉండాలి, క్రిస్టియన్లు ఉండాలి, హిందువులు ఉండాలి. హిందువులం ఒక్కటమే ఉంటాము, మిగతా మతాలు ఉండొద్దు అని అంటే మరి హిందువులు అనుకునేటువంటి బీసీలు చాకలోళ్ళు గుళ్ళకు పోతే గుళ్ళకు రానియరా? ఓకేనా? 2014లో పాతపల్లిలో మాదిగల మీద ఒక గుళ్ళోకి పోతే పాతపల్లిలో 2014లో గుళ్ళోకి వచ్చినందుకు వాళ్ళ మీద దాడి చేసారు. పాతపల్లిలో మాదిగల మీద ఎవరు బోయలు చేసారు. గుర్తుంచుకో లెనిన్ గారు. పాతపల్లిలో మాదిగలు గుళ్ళోకి వస్తుర్రు అంటే 2014-15 సమయంలో బీసీ వర్గానికి సంబంధించినటువంటి బోయలు మాదిగల మీద దాడి చేసారు. అంటే ఈ 2026లో నాగర్ కర్నూల్లో బీసీల మీద రెడ్లు దాడి చేసారు. అంటే బీసీలేమో కొన్ని సందర్భంలో ఇక్కడ బోయలేమో మాదిగల మీద అక్కడ దాడి చేస్తే అప్పుడు మేము ఖండించినాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మనమంతా ఒకటే, మనం కొట్లాడుకోవద్దని మనం 2014లో చెప్పినాం. మరి ఇప్పుడు ఈ 2026లో బీసీల మీద రెడ్లు చేస్తున్నారు. బీసీలకు మనం మా దళిత భోజన సంఘాలుగా ఒక మాదిగలుగా ఈరోజు మేము అందరం కూడా డైరెక్టర్ నల్లిగంటి శరత్ చమర్ గారు అయితేంది, మందకృష్ణ మాదిగన్న గారు అయితేంది, ఇబ్రాహీం శేఖర్ అన్న లాంటి వాళ్ళు అయితేంది, విశారదన్ మహారాజ్ లాంటి అన్న వాళ్ళు అయితేంది, ఈరోజు యావత్ మాదిగ సమాజం మొత్తం మాదిగ లీడర్లే ఈరోజు పెద్ద ఎత్తున ఇట్లాంటి ఈ బీసీ ఉద్యమాన్ని టేకప్ చేసి 42% రిజర్వేషన్ల సాధన కోసం కూడా ఈరోజు బీసీ మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకులే చేస్తూ ఉన్నారు. 2014లో ఒకటే చెప్పినాం, అయ్యా బీసీలారా మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మనమందరం ఒకటే, మనం కొట్లాడుకోవద్దని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు 2026లో మళ్ళా బీసీల మీద చాకల మీద జరిగితే బీసీలకు మద్దతుగా ఉంటున్నాం, రెడ్లకు వ్యతిరేకంగా దాడికి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు వ్యతిరేకంగా మనం గొంతును వినిపిస్తున్నాం. అయితే మనం చూసుకున్నట్లయితే మీరు అనేక కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నటువంటి తరుణంలో రేవంత్ మాదిగా, రేవంత్ గౌడు, రేవంత్ ఏదైతే యాదవ్ ఇలా అనేక పేర్లు అయితే రేవంత్ రెడ్డి నన్ను అన్ని కులాల వాళ్ళు ఆదరిస్తున్నారని చెప్తున్నటువంటి తరుణంలో మరి చూసుకున్నట్లయితే ఏదైతే బీసీల పైన దాడులు కావచ్చు, అలానే ఏదైతే అగ్రవర్ణాల చేతిలో అనేక మంది లాకప్ డెత్ కావచ్చు, ఏదైతే అనేక కేసులు అయితే పెరుగుతున్నటువంటి తరుణం మనం తెలంగాణ రాష్ట్రంలో చూడవచ్చు. మరి ఎలా భావించవచ్చు రేవంత్ రెడ్డి, రేవంత్ మాదిగగా మనం అనుకోవచ్చా? ఎస్, ఏంటంటే మీరు మంచి ప్రశ్న వేశారండి. నాకు తెలిసి 98 రోజులు అవుతూ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే కోదాడ పట్టణంలో కల్ర రాజేష్ అనేటువంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద లాకప్ డెత్ వేసి అతన్ని చంపేసినటువంటి చరిత్ర పోలీసులది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని ఖచ్చితంగా సురేష్ రెడ్డి ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి గతంలో 95 రోజులుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు కానీ, డాక్టర్ నల్లిగంటి శరత్ చమర్ గారు కానీ, ఉస్మానియా కేంద్రంగా మా నుంచి కానీ ఏదైతే కల్ర రాజేష్ మీద జరిగినటువంటి లాకప్ డెత్ ఏదైతే ఉన్నదో ఆ మరణానికి ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణము అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే కల్ర రాజేష్ మీద జరిగినటువంటి ఆ మరణానికి కారణకులైనటువంటి వ్యక్తుల మీద సస్పెండ్ చేయాలిగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మద్దతుగా ఉంటున్నాడు వాళ్ళకు? సురేష్ రెడ్డి కదా ఎస్ఐ, మీకు తెలంగాణ కూడా చిలుకూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ సురేష్ రెడ్డి ఆయన సస్పెండ్ చేయాలి కదా. ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? అక్కడ ఉన్నటువంటి పోలీసు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను తప్పు చేసినటువంటి వ్యక్తులను సస్పెండ్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి లేదు. అంటే అధికారం ఉన్నది అనేటువంటి ఒక బలంతో గతంలో మరియమ్మ లాకప్ డెత్ ఉన్నప్పుడు గతంలో కేసీఆర్ స్పందించిండు, పోలీసులను సస్పెండ్ చేసిండు, బాధితులకు నష్టపరిహారం కల్పించిండు. అవునా కాదా? మరి ఈ మరియమ్మ లాకప్ డెత్ సంఘటన జరిగిన కేసీఆర్ రెస్పాండ్ అయినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలిగా. అవునా కదా? కాబట్టి బాధితులకు వాళ్ళకు ఒక ఇల్లు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఒక ₹1 కోటి ఎక్స్గ్రేషియా కానీ ఇట్లాంటివి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మాదిగల ఓట్లు కావాలంటే మాదిగల మీద వివక్ష, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగొద్దండి. రెడ్ల ఏదైతే బీసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అది ఎవరైనా కూడా, ఇప్పుడు గౌడ్ అనుకున్నా, చాకలి అనుకున్నా, ముదిరాజ్ అనుకున్నా, యాదవ్ అనుకున్నా, ఇంకో కుమ్మరి, కమ్మరి ఎవరు అనుకున్నా కానీ
ఇక్కడ వీళ్ళ మీద వీళ్ళ బతుకులు మార్చాలి కదా, ఆత్మగౌరవంతో జీవించాలనుకుంటున్నారు దళిత బహుజనులందరూ కూడా. 180% ఉన్నటువంటి వ్యక్తుల మీద వీళ్ళ మీద నిత్యం దాడులు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవి చేసుకుంటూనే నేను మాదిగా అని రేవంత్ రెడ్డి అనుకుంటే ఎట్లా, నేను చాకలి అని అనుకుంటే ఎట్లా, నేను గౌడ్ అనుకుంటే ఎట్లా, నేను యాదవ్ అనుకుంటే ఎట్లా, చెప్పడం వరకు కాదు కదా. నేను బంజారా అనుకుంటే ఎట్లా, నేను ఆదివాసీ అని అనుకుంటే ఎట్లా. కాబట్టి ఎక్కడ పోతే అక్కడ చెప్పడం కాదండి. యూనివర్సిటీ లాంటిలలో చదువుకునే వ్యక్తులుగా మాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తాం, స్పందిస్తాం, మాట్లాడతాం. ఖచ్చితంగా విద్యార్థుల గొంతు వైపు, ప్రజల గొంతు వైపు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎక్కడ సమస్య జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థులకు, ప్రజలకు, శ్రామికులకు, కార్మికులకు, పిహెచ్డి స్కాలర్లుగా, డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, చదువుకున్న వాళ్ళుగా ప్రశ్నించేటటువంటి గొంతుకగా మనం ఈరోజు ప్రశ్నిస్తేనే తెలంగాణ సమాజం మొత్తం కూడా వాళ్ళకు అవగాహన తెప్పియాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వ తీరు మార్చుకోవాలి. కల్లర రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇక్కడ బీసీ చాకలి కులమైనటువంటి వీళ్ళకు న్యాయం జరగాలి. నిందితులను అరెస్టు చేయాలి. ప్రియాంక రెడ్డి మీద అన్యాయం, అత్యాచార హత్య జరిగితే అప్పుడు కేసీఆర్ గారు రెడ్డి కాబట్టి ఎంబడే చట్టం తీసుకొచ్చిండు. మళ్ళీ వీళ్ళ మీద ఎందుకు చట్టం తేవద్దు? కల్లర రాజేష్ మీద ఒక చట్టం తేవంటున్నాం. బీసీ చాకలి రెడ్లు వీళ్ళ మీద కులం పేరు మీద వివక్ష గురి కాబడ్డది, వీళ్ళ మీద ఒక చట్టం తేమంటున్నాం. ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి అమలు చేయాలి కదా. రెడ్లకు జరుగుతా ఒకటి, బీసీలకు జరుగుతా ఒకటి, ఎస్సీలకు జరుగుతాయి. ఇదెంతవరకు కరెక్ట్ అండి? నాకు అర్థం కాదు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం. నిందితులకు వ్యతిరేకంగా మాకు పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా యావత్ బహుజనులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజలారా, 180% ఉన్నట్టు మన ఓటు మనం వేసుకొని అధికారంలోకి వద్దాం, మనం పవర్లోకి వద్దాం కదా. వీళ్ళు నిత్యం చేస్తూనే ఉన్నారు, దాడులు చేస్తూనే ఉన్నారు, హత్యలు చేస్తూనే ఉన్నారు, అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. ఎస్, మన ఓటు మనం వేసుకొని అధికారంలోకి వస్తే ఎవరైనా చేసేది మన మీద అంటున్నా. ఈ తెలంగాణ సమాజానికి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. లెనిన్ గారు ముఖ్యంగా మన ఫోర్త్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా దాదాపు 30,000 పైచిలకు కేసులు అయితే నమోదైనాయి. దానిలో యూపీ కావచ్చు, అలానే మహారాష్ట్ర కావచ్చు, అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ అత్యధికంగా కేసులు నమోదయ్యే రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ ఉన్నది. అయితే బీజేపీ ఎక్కువ ఉన్నది అనే ఒకసారి మనం దానిపైన విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా మేము కేసులను టేకప్ చేస్తున్నాం, వాటిని సాల్వ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడ ఇలాంటివి జరిగినా కానీ మేము వాటిని ఏదైతే వెంటనే వాటిని హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే పోలీసులు ఒకవేళ ఇప్పుడు ఏదైతే చాకలి కుటుంబం పైన జరిగినటువంటి కేసు కావచ్చు, అలానే మొన్న జరిగినటువంటి కల్లర రాజేష్ కుటుంబం పైన కావచ్చు, గతంలో అనేక కేసులు జరిగినప్పుడు అది కొంత సెన్సేషనల్ అయ్యి జనం దృష్టికో లేకుంటే కొంతమంది నాయకుల దృష్టికి వచ్చినప్పుడు అది ఒక సెన్సేషనల్గా మారుతుందే కానీ, అంటే ఇలా తెలియకుండా ఎన్ని సమస్యలు ఉందనుకోవచ్చు. ఈ పోలీస్ వ్యవస్థ నిజంగానే ప్రజల కోసం పనిచేస్తుంది అనుకోవచ్చు అన్న. నిజంగా నేనేమంటున్నానంటే ఈ పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ ఉన్నది. కొంతమంది పోలీసులు నీతిగా, నిజాయితీగా, చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారు. వాళ్ళకి మనం సెల్యూట్ చెప్తున్నాం. అయితే ఎట్లా ఉన్నదంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే పోలీస్ వ్యవస్థ ఉండాలి అనేటువంటి విధంగా ఈ రాజకీయ నాయకులు పోలీసుల మీద ఒక బర్డెన్ పెట్టి వాళ్ళను, ఏ నాయకులు వస్తే వాళ్ళను లోకల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేకి అనుకూలంగా ఒక సిఐ ఉండాలి, ఒక ఏసీపీ ఉండాలనేటట్లు పార్టీలు మారినప్పుడల్లా పోలీస్ వ్యవస్థ డీసీపీలను మార్చుకుంటున్నారు, ఏసీపీలను మార్చుకుంటున్నారు, ఏదైతే డీజీపీలను మార్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటున్నారు. కానీ అట్లా పెట్టుకోవద్దండి. మేము అంటున్నాము, ప్రభుత్వాలకు పోలీసులు ఎవరు కూడా కొమ్ము కాయొద్దు. నిష్పక్షపాతంగా పోలీస్ వ్యవస్థ ఉండాలి. కొంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు. నిజాయితీగా పనిచేసేటువంటి పోలీసులకు ఉస్మానియా సంఘాలుగా సెల్యూట్ చెప్తున్నాం. కానీ మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో నిజంగా దేశంలో లైంగిక వేధింపులండి. మీరు సర్వే చూడండి. మీరు సర్వే చూస్తే మీకు తెలుస్తుంది. రోజుకు ఒక 48 మంది ఒక రోజుకు ఒక నిమిషంలో 86 నుంచి 100 మందికి వరకు లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు దేశంలో, బీజేపీ పాలిత ప్రాంతాలలో. ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాలలో అయితే ఇంకెక్కువ మంది అవుతున్నారు.
అంటే మహిళా చట్టాలు తీసుకురావాలి కదా, పకడ్బందీగా అమలు చేయమంటున్నాం మోడీని. జీఎస్టీ తీసుకొచ్చిండు, నోట్ల రద్దు తీసుకొచ్చిండు, చట్టాలు అమలు అవుతున్నాయి. మరి ఇట్లాంటి చట్టాలు మహిళల కోసం ఒక పకడ్బందీగా ఒక చట్టం ఎందుకు రావద్దు? ఇంకోటి పోలీసులు ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వర్గాలకు ఒక న్యాయం, డబ్బు లేనటువంటి వాళ్ళకి ఇంకో న్యాయం నడుస్తున్నది. కోర్టులు కూడా అట్లనే ఉన్నాయి కదా. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక నిష్పక్షపాతమైనటువంటి కోర్టు వ్యవస్థ ఉండాలని ఒక సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒక పకడ్బందీ వ్యవస్థ నిర్మించిండు. అది న్యాయంగానే పనిచేస్తున్నది. కానీ రాజకీయ నాయకులు కోర్టులను కూడా శాసించేటట్లు డబ్బులు పెట్టి అది వేసి ఇది వేసి వాళ్ళను న్యాయాన్ని అన్యాయంగా చేసుకునేటువంటి ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తున్నారు. కోర్టు వ్యవస్థ చాలా గొప్పది, మనం గౌరవించాలి కోర్టులను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయస్థానం ఉండాలి అనేటువంటి విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిండు. మనం అంటున్నది ఏంటంటే లెనిన్ గారు, ఈ దేశంలో కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, వర్గం పేరు మీద ఈరోజు వివక్షలకు గురి కాబడుతూ ఉన్నారు కదా. ఈ వివక్ష లేని సమాజం కావాలి, కులం లేని సమాజం కావాలి, మతం లేని సమాజం కావాలి, వర్గం లేని సమాజం కావాలి, కులరహిత సమాజం కావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన అనేటువంటి పుస్తకం తెచ్చిండా లేదా? మరి కుల నిర్మూలన జరగాలంటే ప్రభుత్వం ఎందుకు ఒక చట్టం తీసుకురావద్దు? పార్లమెంటులో ఒక చట్టం తీసుకొస్తే, కులం కోసం ఒక చట్టం తీసుకొస్తే పోతుంది కదా కులము. ఇంత చిత్తశుద్ధి ఉంటే మరి కుల రిజర్వేషన్లు ఎందుకు కావాలంటున్నారు కొంతమంది ఆధిపత్య వ్యక్తులు, వర్గాలు. రిజర్వేషన్లు అవసరం అంటున్నారు. మరి ఇట్లాంటి కుల వివక్షను అనుభవించరా? 3000 ఏళ్ళ నుంచి దళిత బహుజనులు కుల వివక్ష అనుభవించరు, ఊరికి దూరంగా ఉన్నారు, అంటరాని తనంతో బాధపడ్డారు, వెట్టి చాకిరి చేసిర్రు, ఇండ్లు లేవు, భూములు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఎవడా అడిగేటోడు? చదువుకునే వ్యక్తులుగా మేము కదా అడగాల్సింది. భూమి ఉందా దళిత బహుజనులకు? 10 ఎకరాలు చూపించమని ఏమన్నా, 10 ఎకరాలు చూపించమని భూమిని. నా మాదిగ సమాజానికి 10 ఎకరాల కన్నా భూమి ఉందా? బీసీలకు 15 ఎకరాల కన్నా భూములు ఉన్నాయా? నా బంజారా సోదరులకు భూములు ఉన్నాయా? నా ఆదివాసులకు ఉన్నాయా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భూములు లేవు, చదువుకుందామంటే ఆస్తులు లేవు, చదువుకోవడానికి హక్కు లేదు, ఊరికి దూరంగా జీవించబడుతున్నారు, వివక్షకు గురి కాబడుతున్నారు, చదువుకోవడానికి డబ్బులు లేవండి. నా దళిత బహుజన సమాజానికి ఇండ్లు లేవండి, పేద జీవులండి. ఇప్పుడిప్పుడే మొదటి తరం వచ్చి మేము అలాంటి వాళ్ళని చదువుకుంటున్నారు, మొదటి తరం బతుకుతున్నారండి. మీలాంటి ఒక లెనిన్, మీలాంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్ రంగంలో ఒక ఎంతోమందికి ఒక వెలుగయ్యారు మీరే జర్నలిజం రంగంలో ముందుండి. అరే ఇట్లాంటి నిహీనమైన బతుకులు ఎంత అసలు గుళ్ళోకి రానియొద్దంటారు. బౌద్ధిజం తీసుకొస్తేనేమో బౌద్ధ మతంకి పోతారా, క్రిస్టియన్ చర్చికి పోతేనేమో చర్చికి పోతారా అంటారు, చర్చికి పోతారా అంటారు. అరే బౌద్ధిస్టుకి పోతేనేమో బౌద్ధిస్టుగా అంటారు, పరాయి మతాలు అంటారు. ఇవంటారేమో హిందువులు అనుకునేటోళ్ళు. గుడికి పోతేనేమో చంపుతారా? అనే విచిత్రమే ఇది భారతదేశంలో. చర్చికి పోతేనేమో అరే ఇది పరాయి మతము అంటారు, చర్చ్ అంట. బౌద్ధిస్ట్ అంటే కానే కాదంట, సిక్కులు అంటే ఇది గాళ్ళంట, కానే గాళ్ళంట. వీళ్ళు ఎవరు అంటారంట, ముస్లింలు అంటే దేశద్రోహులు అంటారంట. మరి గుడికోతున్నారు కానీ, గుడికోతే కూడా నువ్వు ఒక మహిళను కాలుతోటి పొట్ట మీద దంతివే, ఒక మహిళను కాలుతోటి పొట్ట మీద దంతివే, ఒక పసిపాప కింద పడ్డాక కూడా కాలుతోటి నువ్వు నలిపితివే. కుల అహంకారంతో, నేను రెడ్డి కులం అనే అహంకారంతో, ఆధిపత్య వర్గాలం అనే అహంకారంతో దారుణంగా చంపితివే. మరి గుడికి రానియకపోతివి, చర్చికి వద్దంటివి, బౌద్ధిస్టు వద్దంటివి, ఇంకెట్లా బతకాలి దళిత బహుజనులు? రాజ్యాంగం చెప్తుందిగా ఏ మతం అన్నా స్వీకరించవచ్చు, ఏ మతంలో ఉండొచ్చు అని. హిందువులం బంధువులం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికైనా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అండి? దీనికైనా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? హిందువులం అందరూ బంధువులే అయితే మరి ఏది నీ బంధుత్వం ఏది? బీసీ చాకలి వర్గం మరి హిందువులు నీ బంధువులు కాదా? చాకలోళ్ళు నీ బంధువులు కాదా? బీసీలు నీ బంధువులు కాదా? మరి బీసీ సంఘ నాయకులంతా కూడా ఆలోచించాలా, దీని మీద ఆలోచించాలా లేదా? హిందూ అంటే మరి ఏరి చాకలోళ్ళు ఎవరైతారు? మరి చాకలి సమాజం కూడా ఆలోచించాలి, చాకలి సమాజం కూడా ఆలోచించాలి. అరే గుడికి రానిస్తలేరా? మరి ఏరి అడుగుతలేరేంది? చాకలోళ్ళు బీసీ వర్గాలు అడుగుతలేరేంది? మాదిగలు అడుగుతున్నారు. మాదిగా విద్యార్థిగా, మాదిగా DBSA విద్యార్థి సంఘం పక్షాన మాలాంటి వాళ్ళు వచ్చి అడుగుతున్నాం, రండి రోడ్ల మీదకి రండి, బీసీలారా రోడ్ల మీదకి రండి, రేవంత్ రెడ్డికి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మోడీని మాట్లాడమనండి, బండి సంజయ్ని మాట్లాడమనండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడమనండి. అరే ఎక్కడ పోతుందండి? ఎక్కడ పోతున్నది? ఇది ఎక్కడి దౌర్భాగ్యం అండి.
మాదిగోడిని అండి, ఒక మాదిగోడిని కలర్ రాజేష్ అనేటువంటి వ్యక్తిని అన్యాయంగా ఇల్లీగల్ పేరు మీద లాకప్ డెత్లో పేరు మీద ఒకరిని చంపేస్తే 95 రోజులు అవుతుంది అంటే చంపేస్తారా మాదిగోడిని? అంటే ఎస్సీ బీసీ మైనార్టీలను ఉత్తగానే చంపేస్తారా? చట్టం మీకు అనుకూలంగా పెట్టుకుంటారా? ఏం తప్పు చేసిండని చంపేస్తుంది. మరి నిందితులనేమో శిక్షించమని శిక్షించరా? ఏ తప్పు ఏ అని కొంత చేయనోనేమో లాకప్ డెత్ పేరు మీద చంపేస్తారా? అతి దారుణంగా చంపేసినటువంటి వ్యక్తినేమో పోలీసుని సస్పెండ్ చేయరా? దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఉంటాడా? ఇంత దౌర్భాగ్యమా అండి? పోలీసులు కట్టుకథలు చెప్తూ ఉన్నారు, అబద్ధాలు చెప్తున్నారు. నిజాయితీగా పనిచేసేటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిజాయితీగా పనిచేసేటువంటి పోలీసులకు సల్యూట్ చెప్తున్నామండి మేము, కాదంటలేము. కానీ ప్రభుత్వానికి కొమ్ముగాసి తప్పుల్ని అసత్యాలుగా చిత్రీకరించే పోలీసులను ఏమనాలని? రాజ్యాంగానికి లోబడి ఉండాల్సినటువంటి పోలీసులే అసత్యాలు చెప్తున్నారు కల్లర్ రాజేష్ మీద. ఈరోజు కల్లర్ రాజేష్ మీద వేసారు. వాళ్ళ ప్రమోషన్లు రావాలి, అంటే ఉన్నత స్థాయికి పోవాలి, ఇలాంటి అన్ని అనేక ఆధారాలు వాళ్ళపైనే పడి ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళ కొమ్ము కాస్తే ఏదైనా మంచి పదవి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. దౌర్భాగ్యం అండి, ఇది దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో. ఇది దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన మేధస్సుని తన జ్ఞానాన్ని రంగరించి ఇట్లాంటి వ్యవస్థ ఉండకూడదు, అందరూ సమానం అనేటువంటి వ్యవస్థ ఉండాలి. కులం పేరు మీద ఎవరు వివక్ష గురి కావద్దనే కదా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశాడు. అందరూ చదువుకోవాలి, గౌరవంగా జీవించాలి, స్వేచ్ఛగా బతకాలి, న్యాయం ఉండాలి, అందరికీ సమానత్వం ఉండాలి, ప్రతి పేదవాడు దౌర్జాగా ఆత్మగౌరవంతో బతకాలనే కదా రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి వ్యక్తి రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిరే మీరంతా మంత్రులు కూడా. మరి ఏది మీదంతా? ఓకే అన్న, చాలా ఆవేదన కలుగుతుంది. ఇది ఆషామాష విషయం కాదండి. ఒక కల్లర్ రాజేష్ మీద దాడి అంటే ఇది ఆషామాష విషయం కాదు. ఒక చిన్న 2 నెలల పాప మీద కులం పేరు మీద తొక్కి చంపిరంటే రేపు ఇంకోళ్ళ మీద జరుగుతుంది స్పందించకపోతే. జర్నలిస్టుల మీద జరుగుతలేదా? విద్యార్థి సంఘాల మీద జరుగుతలేదా? కాబట్టి ఇది పెద్ద నేరం అండి. కులం పేరు మీద ఒక వ్యక్తి బాధితకు గురి కావడం అనేది ఇంత పెద్ద నేరం ఇంకేముంటుంది చెప్పు దేశంలో. 2 నెలల పాప మీద అసలు ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్ట్ చేస్తలేడు. చాకలి వర్గం సంబంధించినటువంటి 2 నెలల పాప మీద ఇప్పటిదాకా కూడా వాళ్ళని నిందితుల్ని అరెస్ట్ చేస్తలేరు. వాళ్ళ కర్ర రాజేష్నేమో ఒక మాదిగోడు కాబట్టి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. కల్లర్ రాజేష్ని అన్యాయంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద అన్యాయం చేసి ఆయన చంపబడ్డాడు. చంపిన వాళ్ళని అరెస్ట్ చేయరా? ఇక్కడ పసిపాపను వేసినందుకు ఫైటింగ్ చేస్తేనేమో వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సీఎం పర్యటనలు ఉంటే ఉటిన వెంటనే అర్ధరాత్రి వచ్చి విద్యార్థి నాయకులను పట్టుకుపోయే సందర్భాలు చాలా చూసాం. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి కూడా విమర్శలు. రాజకీయం చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఓట్లు కావాలంటే ఇప్పుడు లంబాడి సోదరుల ఓట్లు కావాలంటే వాళ్ళ దగ్గరికి పోయి లంబాడుల గురించి ఒక గొప్పగా మాట్లాడడం, మాదిగలకు ఓట్లు కావాలంటే మాదిగలు డప్పు చెప్పు అని మాట్లాడడం, మాదిగల ఆత్మగౌరవం లాంటి పదాలను ఉపయోగించడం రేవంత్ రెడ్డి, గౌడ సమాజం గౌరవినప్పుడు కళ్ళు గీత గురించి మాట్లాడడం, యాదవుల దగ్గరికి వెళ్ళిన గొర్రె గురించి మాట్లాడడం. అంటే ఏ కులం దగ్గరికి పోయినప్పుడు ఆ కుల వృత్తి గురించి మాట్లాడి ఓట్లు రాబట్టుకోవడం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. బీజేపీ కూడా గదే చేస్తున్నది, బీఆర్ఎస్ కూడా గదే చేస్తుంది. ఈ బీజేపీ ఆధిపత్య పార్టీయే, కాంగ్రెస్ ఆధిపత్య పార్టీయే, బీఆర్ఎస్ ఆధిపత్య పార్టీయే, వైఎస్ఆర్సీపీ ఆధిపత్య పార్టీయే, ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీ కూడా ఇవన్నీ ఆధిపత్య పార్టీలే అండి. బహుజన పార్టీలు ఉన్నాయి, బీఎస్పీ ఉందిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రహీం శేఖర్ అన్న లాంటి వాళ్ళు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ అన్న లాంటి వ్యక్తులు బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడుతుండు. ఉస్మానియా యూనివర్సిటీలో డిబిఎస్ఏ డిఎంఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు బహుజన రాజ్యాధికారం కోసం కూడా కొట్లాడుతున్నాడుగా. ఆల్టర్నేట్గా ఉన్నాయి కదా, ఇవి ఆల్టర్నేట్గా ఉన్నాయి కదా. ఇబ్రహీం శేఖర్ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈవెన్ మందకృష్ణ మాదిగన్న గారు కూడా ఉన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ నుంచి మందకృష్ణ మాదిగన్న గారు కూడా గొంతును వినిపిస్తున్నారు కదా. బహుజన వర్గాలు ఉన్నాయి, నేనేమంటున్నా బహుజన వర్గాలు 100% ఉన్నాయి. విశారదన్ అన్న కూడా కొట్లాడుతున్నాడు ధర్మ సమాజ్ పార్టీ నుంచి.
ఎక్కడ పోయినా మాదిగలే నాయకత్వం వహిస్తారు. మీరు గమనించాలి. బీఎస్పీకి ఇబ్రాహిం శేఖర్ అన్న మాదిగనే, ఎంఎస్పీకి ఎంఆర్పిఎస్కి మందకృష్ణ మాదిగ అన్న గారే, విశారదన్ మహారాజ్ అన్న గారు మాదిగనే. ఎక్కడైనా కూడా మాదిగలే. మళ్ళీ అంటే యావత్ దేశ రాజకీయాలను కూడా ఈరోజు మాదిగలే శాసిస్తున్నారు, మాదిగలే స్పందిస్తున్నారు. మాదిగ నాయకత్వమే ఈరోజు బీసీ వర్గాల కోసం 42% రిజర్వేషన్ల కోసం కూడా మాదిగలే మాట్లాడారండి. బహుజన రాజ్యాధికారం కూడా మాదిగల చేతుల్లోనే ఉండబోతున్నది. ఒకవేళ బహుజన రాజ్యాధికారం కావాలని బీసీలు పనిచేయమని ఖచ్చితంగా వాళ్ళతో పాటు మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు మీరు చేయలేకపోతే చేసేటువంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేయమంటున్నాం. ఓకేనా? బహుజన రాజ్యాధికారం వస్తే మన బతుకులు మారుతాయి. ఓకే, చివరిగా ఏదైతే చివరి ప్రశ్న అన్న, ఏదైతే ఆపరేషన్ కాగారు అని చెప్పేసి గతంలో ఒక సంచలనంగా మారినటువంటి ఆపరేషన్ కాగారు తుది దశకైతే చేరుకున్నది, క్లైమాక్స్ వరకు అయితే వచ్చింది. ఆపరేషన్ కగార్ 2 పేరు మీద నిర్వహించినటువంటి ఆపరేషన్ కగార్ 2 ఏదైతే ఉన్నదో, ఈరోజు ఆపరేషన్ కగార్ 2లో భాగంగా ఏదైతే ముఖ్య అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి దేవ్జీ కావచ్చు, అలానే గంగన్న కావచ్చు, అలానే రాజిరెడ్డి కావచ్చు, అనేక మందిని ఈరోజైతే డీజీపీ ముందైతే లొంగిపోతున్నారు. మరి ఆ లొంగుబాటుని ఎలా చూస్తారన్న? అదే నేనేమంటున్నానంటే, ఏదున్నా కూడా శాంతి చర్చలు చేసుకొని వాళ్ళతో చర్చలు జరిపి ఏదైనా కూడా దౌర్జన్యం అనేటువంటి వ్యవస్థ ఉండకూడదండి. లెనిన్ గారు చర్చలు చేయండి. రాజ్యాంగం మేమేమంటున్నాం, భారత రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థనైనా ఉండాలంటున్నాం. ఏవైనా కానీ భారత రాజ్యాంగం తర్వాతనే. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారంగా పోలీసులు ఏం చేసినా మేము గౌరవిస్తాం. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థకు మేము సెల్యూట్ చెప్తాం. రాజ్యాంగానికి లోబడే ప్రజలు కూడా జీవిస్తున్నారు. ఎవరమైనా కూడా రాజ్యాంగం నిర్దేశించినటువంటి ప్రకారంగానే కదా, రాజ్యాంగమే కదా ఇన్ని హక్కులు ఇచ్చింది. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరు మీద అతి దారుణంగా అంటే ఏదైనా కూడా శాంతి చర్చలతోటి వాళ్ళతోటి మాట్లాడి చర్చలు చేసి రాజ్యాంగ వ్యవస్థ ఏం చేస్తే బలపడుతుంది, పరిరక్షించబడుతుందో ఆ దిశగా ప్రభుత్వాలు చూడాలి, పోలీసులు చూడాలి. దానికి మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తానికి ఇప్పటివరకు అయితే అడవి మొత్తం ధ్వంసం, అంటే అడవిలో ఉన్నటువంటి అందరినీ అదుపులోకి తీసుకోవడము, కొంతమంది లొంగిపోవడం, కొంతమందిని హతమార్చడం అయితే చూసాం. మొత్తానికైతే ఇప్పుడు మొత్తం అడవి ఖాళీ అయినట్టు అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే బీజేపీ తీసుకున్న ఖగార్ సక్సెస్ అయినట్లేనా? అంటే నేనేమంటున్నా, ఇది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నా వ్యతిరేకత పెరిగింది బీజేపీ మీద. ఆపరేషన్ ఖగార్ పేరు మీదగా చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే హింసపూరితంగా వ్యవస్థ నిర్మించాలనుకునేటటువంటి వ్యవస్థ కాదు. ఏదైనా శాంతి చర్చలతోటి మాట్లాడి వాళ్ళతోటి చర్చలు చేసి వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తీసుకునేది ఉండే. కానీ హింస అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. కాబట్టి దీని మీద బీజేపీ పార్టీ మీద చాలా వ్యతిరేకత వచ్చిందండి. కాబట్టి ఆపరేషన్ ఖగార్ పేరు మీద చేసేటువంటి కుట్ర ఇదంతా కూడా. ఈ కుట్రని మేము 100% ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.